పెద్దలు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పార్టీ ఆవిర్భావ సభ్యులు ఉద్యమ సహచరులు హరీష్ రావు గారు, సోదరులు భువనగిరి మాజీ శాసనసభ్యులు శేఖర్ రెడ్డి గారు, మిత్రులు వెంకటేశ్వర్ గారు, జిట్ట బాలకృష్ణ గారు, ఉద్యమ సహచరులు జడ్ల అమరీందర్ గారు, కొల్పుల అమరీందర్ గారు, వేదిక పైన మాట్లాడిన మిత్రులందరూ, కార్యక్రమంలో హాజరైన బీఆర్ఎస్ సైనికులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. వాస్తవానికి మిగతా నియోజకవర్గాలతో పోల్చినప్పుడు భువనగిరికి వచ్చినప్పుడే ఎక్కువ మంది పాత మిత్రులను కలుసుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యమ కేంద్రం అంటే భువనగిరి. భువనగిరితో పాటు ఆలేరు, కాకపోతే పట్టణం ఇది కాబట్టి ఆలేరు సమావేశాలకు వచ్చిన భువనగిరిలోనే కలుసుకునే పరిస్థితి ఉండేది. అందరం కూడా చాలామంది మిత్రులు, వేదిక మీద ఉన్న మిత్రులు పేరు పెట్టి పిలవలిగిన పరిస్థితి ఉంటుంది, కింద ఉన్న వాళ్ళు కూడా. సరే, మనం ఈ సమావేశాన్ని కేవలం ఒక చిన్న సమీక్షలాగా, రేపు భవిష్యత్తు కార్యాచరణ కొరకు ఏం చేయాలనే దానికి మాత్రమే మనం పరిమితమై మాట్లాడుకుందాం. మా సహచరులు చాలా విషయాలు మాట్లాడినరు. ఓటమికి గల కారణాలని అంచనా వేయడంలో, వాటిని వివరించడంలో వాళ్ళకున్న ఆలోచనల మేరకి చెప్పగలిగారు. ఇక్కడ ప్రధానమైన విషయం, ఒక భువనగిరి మాత్రమే ఓడిపోలే. కొంతమంది మంత్రులు ఓడిపోయారు, మన వాళ్ళు ఓడిపోకూడదు, ఏ పరిస్థితుల్లో గెలుస్తారు అనుకున్న మిత్రులు కూడా చాలామంది ఓడిపోయారు. అభివృద్ధికి సంబంధించి ఆలోచన చేస్తే కొంతమంది మంత్రులు చాలా అభివృద్ధి పథకాలు చేసిండ్రు, చాలా ఎక్కువ చేసిండ్రు, సూర్యాపేట కంటే ఎక్కువ చేసిండ్రు. దురదృష్టవశాత్తు ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు, అపజయం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఆవేశాలు పడటమో, అనుమానాలు పడటమో, పక్క వాళ్ళని అనుమానించుకోవడమో, అవమానించుకోవడమో చేయకూడదు. అదృష్టవశాత్తు శేఖర్ కూడా లక్షణం ఉంది. నిజమే, ఓపిక పోవడం తప్పు అని చాలామంది అంటుంటారు అప్పుడప్పుడు ఆవేశంగా. నన్ను కూడా అంటుంటారు, సూర్యాపేటలో ప్రతి ఒక్కరు నన్ను విమర్శించేది ఇదే, మన కార్యకర్తలు. మీరు ఓపిక పోతారు, తప్పు చేసిన వాళ్ళని కూడా వదిలిపెడతారు, మీరు ఎందుకు క్షమించే గుణం ఎక్కువ ఎందుకు అని చెప్పి. తప్పకుండా ఎప్పుడైనా క్షమాగుణమే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. మంచితనమే గెలుస్తుంది, ఓపికనే గెలుస్తుంది, అందులో సందేహం లేదు. అధికారం ఉంది అని చెప్పి విర్రవీగితే చరిత్రలో కనపడకుండా పోతారు. అధికారం చూసుకొని అహంకారం పెంచుకుంటే చరిత్రలో కనపడకుండా పోతారు, కనుమరుగవుతారు. ఇవాళ చూస్తున్నాం మనం, వాళ్ళే ఏందో రాజులమని ఫీల్ అవుతున్నారు. వాళ్ళలాగా ప్రవర్తించాలని మీరు కోరుకుంటున్నారా? మమ్మల్ని, శేఖర్ రెడ్డిని కావచ్చు, నన్ను కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, ఇంకోని కావచ్చు, కాదు కదా. సందీప్ అద్భుతమైన సమాధానం చెప్పండి, అద్భుతంగా మాట్లాడండి. వాడేది 2-3 కుక్కలు పెట్టుకొని, పోలీసులను కాపలా పెట్టుకొని ఏదో ఎగరొచ్చు నిమిషం, కానీ వాళ్ళ పరువు తీసుకున్నాడు రాష్ట్రం అంతటా. ఒక్క ఈ రాష్ట్రంలో కాదు, తెలుగు ప్రజలు చూసిన వాళ్ళు ఎవరైనా సరే, మామూలు మనిషి అయినా వచ్చిండా, వేదిక మీదకి ఇంకే వేరే పద్ధతిలో వచ్చిండా అని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ అహంకారాలు నిలబడవు. చరిత్రలో చాలామంది రాజులు, నియంతలు పోయినరు. దానికి ఏందో ఆగమాగమైపోయి ఏం చేసావు, నీ ముఖానికి నల్లగొండలో 20 ఏళ్ళు ఉన్నావు ఎమ్మెల్యేగా. మేం కదా తెచ్చింది మెడికల్ కాలేజు, మాకు భూపాలు వచ్చినాక కదా వచ్చింది మెడికల్ కాలేజ్. నిజాం కాలం నాటి వేసిన రోడ్లే మొన్న భూపాల్ ఎమ్మెల్యే అయిన తర్వాత కేసీఆర్ గారు వేయించిన రోడ్లే. మధ్యలో మీరు ఎవ్వడు చేయలే. అభివృద్ధి చూసిండ్రు ప్రజలు. భువనగిరి పరిస్థితి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం చూసినాడు ఏముండేనో
గత 4-5 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మనం చూసినాం. ఓటమి అనేది సహజమైన విషయం రాజకీయాలలో, మన ప్రజాస్వామ్యం. ఒక్కోసారి అపోహపడవచ్చు, ప్రజలలో కూడా ఒకసారి అపోహపడవచ్చు. గెలిచిన దానికి మనం ఎంత బాధ్యులమని అనుకుంటామో ఓడిన దానికి కూడా మనమే బాధ్యత తీసుకోవాలి. గెలుపు నాది, బాధ్యత ఓడిపి నీది అనే మాట కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా రాజకీయాల్లో. గెలవడానికి కారణం మనమే అయినప్పుడు ఓటమికి కూడా కారణం మనమే. ప్రజల్ని సరిగ్గా అర్థం చేసుకోవడంలో, ప్రజల్ని మనం వెనక తిప్పుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందని భావించాలి. మన వెంట ఉన్న వాళ్ళని అనుమానించుకునక్కర్లేదు. పైగా పార్టీలోనే ఉండి మోసం చేయాల్సి అక్కడ ఎవరికి కూడా ఉండదు. కార్యకర్తలకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోతారు, పోయిన ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయారు. అట్లా అనుకొని మనం అవమానించుకునే పద్ధతిలో ఉండకూడదు ఎప్పుడు కూడా కార్యకర్తలు. ఇదే కార్యకర్తలం కదా 20,000, 30,000, 40,000 మెజార్టీలు ఇచ్చింది. ఇవాళ మనం ప్రజల్ని ఇక్కడ మంచి విషయాలు కూడా మాట్లాడిన మిత్రులు కొంతమంది, కొన్ని పథకాలు ఏదైతున్నాయో అవి కూడా మనకు నష్టం కలిగించినాయి అనే మాట. అయితే ఇది నష్టం కలిగిస్తుందనే విషయాన్ని మీరు కూడా గమనించలేకపోయారు. గ్రామస్థాయిలోనే గ్రహించి వద్దుసారి ఇవ్వకపోతేనే మంచిది, ఇప్పుడు ఇది ఇస్తే నష్టమయ్యేటట్టుందని ఆపుకోవాల్సిందేమో. కానీ మనం కూడా వాళ్ళు అనుకోలే. అట్లా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ వాళ్ళకు వచ్చింది, రేపు పొద్దున నాకు కూడా వస్తుంది అనే భావన ప్రజల్లో ఉంటుంది అని అనుకున్నాం అందరం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఇప్పటివరకు దేశంలో, ప్రపంచంలో ఒక పథకం ఇస్తే అందరికీ ఒకే రోజు ఇవ్వడం సాధ్యం కాలే. అంచెలంచెలుగానే ఇచ్చుకుంటూ వచ్చిర్రు. వ్యక్తిగతంగా ఇచ్చే పథకాలు ఏవైనా సరే మనం చూసినాం. గతంలో దళిత ఎంపవర్మెంట్ కొరకు ప్రభుత్వం ఇచ్చిన సాయం 50,000 రూపాయలు ఇస్తే 6 నెలలు, సంవత్సరం తిరిగి తెచ్చుకోరు ఒకరొకరు. మరి అట్లనే ఆ ఊర్లో ఉన్న మిగతా వాళ్ళందరూ వేగనెస్ట్ వేయలే. ఇవాళ ఆయనకు వచ్చింది, రేపు మనకు వస్తుండొచ్చులే, ఆయన అదృష్టం ఉంది, ముందు వచ్చింది, తర్వాత మనకు వస్తుండొచ్చులే అనే భావన ఉండే. కానీ ఇవాళ ఆ సోదరి అంజం అద్భుతంగా చెప్పింది. ఇవాళ మనం ఏం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యం ఏంది అనే విషయంలో చాలా స్పష్టమైన డైరెక్షన్ ఇచ్చిందాము మనకి. మనం ఇన్ని చేసినా ఎక్కడనో చేయలేదు అనేదాన్ని కానీ, రేపు వస్తుందనేదాన్ని కానీ మరిపించి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గ్రామాలలో. ఇవాళ దాన్నే మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజిక్ అని చెప్పింది. ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితిలో లేరు. వాస్తవానికి మనకి ఏం చెప్పిరా నాడు, మొన్న సందీప్ అడిగినట్టుగా, హరీష్ రావు గారు అడిగినట్టు, కేటీఆర్ గారు అడిగినట్టు, మీరు 9వ తారీఖు నాడు చేస్తున్నారని మీరే చెప్పినరు, ఇంకా రాలేదు అని ప్రజలు అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు అనే మాట మేము అడగలే. పార్టీగా మేము విమర్శ చేయలే ఎవరం కూడా. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, నేను కానీ మేము ఎవరం విమర్శ చేయలేదు. కేసీఆర్ గారు మాకు మాట చెప్పారు తెల్లవార పిలిచి, సరే జరిగింది జరిగిపోయింది, ప్రజలు మనకి ఇవాళ ప్రతిపక్షంగా బాధ్యత ఇచ్చిండ్రు, ఒక రాజకీయ పార్టీగా ఉండడం అనేదే బాధ్యత, వాళ్ళు అవకాశం ఇచ్చి మెజారిటీ ఇస్తే అధికారపక్షంగా పనిచేస్తాం, అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ప్రతిపక్షంగా బాధ్యత ఇస్తే తప్పకుండా అధికారపక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజల తరఫున పోరాటం చేయాల్సిన బాధ్యత, కొట్లాడాల్సిన బాధ్యత మన పైన ఉంది, నిజమే. కానీ కొత్త ప్రభుత్వం కదా, వాళ్ళని కుదురుకోనివ్వండి, ఒక 6 నెలలు చూద్దాం, మీరు ఎవరు కూడా తొందరపడి ఏం మాట్లాడకండి, సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను, మీరు సంయమనంగా ఉండండి అని చెప్పి అందరికి చెప్పాను. మేమందరం అదే పద్ధతిలో ఉన్నాం. కానీ అసెంబ్లీ పెట్టిండ్రు, అబద్ధాలు మాట్లాడబోయినరు, బొక్కబొర్ర పడ్డరు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయినారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేసుడు, మంత్రులు మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు లేసుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళనే ఆపుకున్నారు. ఎవరికో స్పష్టత లేదు, పరిపాలించడం సాధ్యం కావట్లేదు, చేత కావట్లేదు. కొత్త కదా అని మేము కూడా వదిలిపెట్టినాం. కానీ అబద్ధాలు బట్టగాల్సి మీదేస్తుంటే కూర్చోడానికి మనం ఉత్తగం లేము. ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పినాం ప్రజల ముందట. తెల్లవారి నుంచి కూడా మనమేం ప్రశ్నించలే. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, రైతులు అడుగుతున్నారు. రైతు బంధు వచ్చిందా, మీరు అందరు చేయలేపండి. ఎవరు రైతు బంధు వస్తే మొత్తం రైతు బంధు వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే లేరు.
ఇదే మాట అనుకుంటున్నారు. రైతు ఏదన్నా సెల్లో ఏదన్నా సప్పుడు వస్తే అరే రైతు బంధు కావచ్చు చూసుకుంటున్నాడు, రైతు బంధు కాదు ఏదో వ్యాపార ప్రకటన వస్తుంది, అరే రైతు బంధు కాదురా అని, రైతు బంధు రాలేదు ఇంకా ఎప్పుడు వస్తుంది అన్నారు. రైతు బంధు రాలేదు అని అంటే అడిగితే అన్నోని చెప్తాం కొట్టండి, ఇదేం పద్ధతి? ఎంతమంది చెబుతాం కొడతారు? 53 లక్షల మంది రైతులు ఉన్నారు, అందరు చెబుతాం కొడతాడా? దీనికి ఇచ్చారా కాంగ్రెస్కి అధికారం? నోటికి వస్తే బూతులు. నేను చెప్పిన నేను 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఒక్కరోజు ఒక అక్షరం కూడా తప్పు మాట్లాడలేదు. ఉద్యమకారుడిగా కూడా నేను ఎన్నడూ ఆవేశంగా ఈ జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు ఒక మాట అనలేదు. కానీ వాళ్ళు తప్పని పరిస్థితులలో మీకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇవ్వడానికి నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అనే మాట నేను స్పష్టంగా చెప్పిన. వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొక ఆయన కావచ్చు అని అనిపించుకోవద్దు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. నేను వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ ఆస్తుల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, మీ బతుకుల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే అన్ని మాట్లాడతా, మీ బట్టలు ఇప్తా అనే మాట కూడా చెప్పిన నేను బహిరంగంగానే. ఇప్పటికైనా మాట్లాడకపోవడం మంచిది అనే మాట చెప్పిన. రాజకీయాలు తీరజిద్దాం. వ్యక్తిగత కక్షలతోని ఈర్ష్యలతోని కేసులు పెట్టించుడు, ఆస్తుల మీద ఇళ్ల మీద దాడులు చేసుడు, గివి చేస్తే ఊకోవడానికి మేమేం మామూలుగా లేము. మీరు ఇస్నూరు వారసులు, నిజాం వారసులు అయితే మేము అవిలమ్మ వారసులం, మేము బిఎన్ వారసులం, మేము ధర్మభిక్షం వారసులం, మేము రామరెడ్డి వారసులం, మేము ఆరుట్ల కమలమ్మ వారసులం. ఇంకేదో శాశ్వతం మా అధికారం అని అనుకొని మేము రాజులమని అనుకుంటే చాలా చిన్నది మిమ్మల్ని తీసి అవతల పడేయడం అనేది. అవి బంద్ చేయండి. మీకు అధికారం ఇచ్చింది ఏందో కేసీఆర్ని పొందబెడతాం, బీఆర్ఎస్ని పొందబెడతాం. ప్రజలు మీకు అధికారం ఇచ్చింది పని చేయమని, మీ మాటలు నమ్మి, మీ 420 మాటలు నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. గాదాన్ని దృష్టి పెట్టండి, గాదాన్ని శ్రద్ధ పెట్టండి. గది అమలు చేస్తే నిజంగానే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. మీకు దమ్ముంటే గది అమలు చేయండి. కానీ మమ్మల్ని ఏదో కొడతాం, జైల్లో పెడతాం, దాంతో పొంద పెడతాం, ఈ పిచ్చి ప్రగల్భాలు బంద్ చేయాలి. ఈ పిచ్చి ప్రగల్భాలు మనం ఏం చేయలేము. వీళ్ళ అయ్యాలి వీళ్ళ భాషలను చూసి వచ్చిన వాళ్ళం కదా. మేము ఉద్యమం చేస్తున్న నాడు ఒకడు రాజశేఖర రెడ్డి బూట్లు నాకుతున్నాడు, ఒకటి చంద్రబాబు బూట్లు నాకుతున్నాడు. వీళ్ళు మా గురించి మాట్లాడతారు. మమ్మల్ని ఏందో చేస్తాం, జైల్లో పోతాం, మీ ముఖం జైలు అన్ని చూసి వచ్చిన వాళ్ళం. మేము జైలుకి పోతే సెల్యూట్ కొడతారు మాకు. ఇవాళ ప్రజలు జైలు అధికారులే సెల్యూట్ కొడతారు మాకు. మిమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తారు, ఊర కుక్కల కంటే హీనంగా చూస్తారు మిమ్మల్ని. మా చరిత్ర గది. ఎవరితో పెట్టుకుంటున్నారో ఆలోచించుకోవాలి. పొరపాట్లను గ్రహపాట్లను వచ్చింది మీకు అవకాశం. ఇట్లాగా విర్రవీగితే శాశ్వతమైన సమాధి చేస్తారు మిమ్మల్ని. కేసీఆర్ని ఏమో చేస్తాం, కేసీఆర్ని ముట్టుకుంటామంటే కేసీఆర్ ఒకసారి ముట్టుకొని చూడండి, తెలుస్తుంది ఏమవుతుందో. ఎందుకో కేసీఆర్ జైలు పెడతామని మనం భయపెట్టిస్తారట. నీ ముండ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో చేసుకోమని ఛాలెంజ్ చేసినాం మేము. కాబట్టి మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎందుకో ఒక అపోహలు వచ్చినాయి. సర్పంచ్లు ఎంపీటీసీలకు ఎంపీపీ జెడ్పీటీసీ మీద, జెడ్పీటీసీ ఎంపీపీలకు ఎమ్మెల్యే మీద, ఎమ్మెల్యేలకు పైన, సర్పంచ్ల మీద కింద కార్యకర్తలకు ఎందుకు వచ్చింది అనే దానికి చాలా మంది మాట్లాడుకున్నాం. ఎందుకు వచ్చింది అంటే ప్రభుత్వ పథకాలు చక్కగా ప్రజలకు పోయినాయి, ప్రజల కడుపులు నింపినాం, మన కడుపులు మార్చుకున్నాం, కార్యకర్తల కడుపులు మార్చుకున్నాం. ఇంకా అదొక్కటే కారణం తప్ప ఇంకోటి కారణం ఏం లేదు. ఒకరి మీద ఒకరు మనం అపోహపడటానికి. వాళ్ళలాగా పైదం చేసి, వాళ్ళలాగా మంది దగ్గర డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి, పోలీస్ స్టేషన్కి తిప్పలే మనం. మన కార్యకర్త ఒక్కరంటే ఒక్కరు కూడా చేయలే ఆ పని. తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసినామో ఇంకా అంతకంటే స్వచ్ఛంగానే ప్రభుత్వ పరిపాలన చేసినాం మనం అందరం కూడా, కింద నుంచి పై వరకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా. $420 హామీలు ఇచ్చి ప్రజల్ని మైమార్పింపజేసిండ్రు. అక్కడ మనం కొంత విఫలమైనాం. కొంతమంది మిత్రులు చెప్పిండ్రు, సరే మన పథకాలు ఇచ్చిన ప్రజల్ని మన వైపు తిప్పుకోవడంలో మనం విఫలమైనాం. ఎందుకు అంటే పథకం ఆఫీసర్ ఇచ్చిండు,
మనం పోయి అడిగితే ఎట్లా వాడు అది జరిగింది లోపం. ప్రభుత్వ పథకాలకి ప్రజలకు మధ్యన కార్యకర్తలు ఎక్కడో పోయినాం, దూరమైనాం. దానివల్ల జరిగిన నష్టం తప్ప ఎవరిని ఎవరు వ్యక్తిగతంగా అనుమానించుకునక్కర్లేదు. సో తప్పకుండా ఇవాళ అడుగుతున్నారు, ఎవరు చూసా మాట్లాడుతున్నారు. ఏ ఊర్లో పోయినా నిజమే, ఇంతకుముందు జిటా చెప్పినట్టు, అరే మనం మంచిగా పోగొట్టుకున్నాం, ఎక్కడో పొరపాటు జరిగింది. చాలామంది చెప్పారు మిత్రులు వీళ్ళు మాట్లాడేటప్పుడు కూడా, ఏదో జరుగుతుంది అని మాకు అనిపించింది చెప్పినామనే మాట 100% నిజమే. ఎందుకు అనంటే ప్రజలు రోజు దగ్గరికి వచ్చిన కొద్దీ, అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఉరికొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊర్లోకి వస్తుందంటే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు, ఎన్నికలు రేపేనుండగా మీరు అనగా పోతే మొకాడు తిప్పుకొని పోతున్నారు. మీకు అర్థమైంది అదే ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది. అక్కడనే ఉంటుంది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతోని బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు తొందరలోనే. దానికి మనం సిద్ధంగా ఉండాలి కార్యకర్తలుగా. ప్రతి క్షణం ఏ అవకాశం వచ్చినా, ఏ సందర్భం వచ్చినా, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా మేమందరం వెంట ఉంటాం. శేఖర్ కూడా మేము వెంట ఉంటాడు. ప్రతిదీ సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎంపీపీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అన్నిట్లో మీకు అండగా పార్టీ ఉంటుంది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినా ఇంకొకటి వచ్చినా సమిష్టిగా ఎదుర్కొందాం బ్రహ్మాండంగా. మళ్ళీ భువనగిరి నియోజకవర్గానికి పునర్వైభవం తేవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుందామని చెప్పి తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. ధన్యవాదాలు జగదీష్ రెడ్డి గారికి. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఆర్థిక శాఖ మంత్రులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ, మన వీరులకు జోహార్ జోహార్. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. 2:30 అయింది. ఎక్కువ టైం తీసుకోను, మీకు కూడా ఆకలి అవుతున్నట్టుంది. జగదీష్ అన్న కూడా దేవరకొండ పోవాలి, నేనేమో భద్రాచలం పోవాలి. గౌరవనీయులు పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మిత్రులు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు, నిజంగా మీరే కాదు మేము కూడా ఎప్పుడు భువనగిరి ఓడిపోతుందని అనుకోలేదు. బట్ ఓటమి చెందిన మీ అందరి ఆదర అభిమానాలను చూరగొన్నటువంటి పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవ జెడ్పీ చైర్మన్ సోదరుడు సందీప్ రెడ్డి గారు, గౌరవనీయులు మిత్రులు జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు వెంకటేశ్వర రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు అమరేందర్ గౌడ్ గారు, మరి అదేవిధంగా మా గాదె నరేందర్ రెడ్డి గారు, మా ఉద్యమకారుడు కోల్పుల అమరేందర్ గారు, అదేవిధంగా పద్మమ్మ గారు, మరి చాలామంది ఉన్నట్టున్నారు, రాజవర్ధన్ రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న ఉద్యమకారులకు, పార్టీ సీనియర్ నాయకులకు, ఇంత పెద్ద ఎత్తున భువనగిరి నియోజకవర్గ సమావేశానికి వచ్చిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నిజంగా మీ అందరిని చూస్తూ ఉంటే ఒక నియోజకవర్గంలో ఓడిపోయిన తర్వాత 2 నెలలు నిండక ముందే మీటింగ్ పెడితే దాదాపు 4 గంటల నుంచి మీరు నిలబడే ఉన్నారు కుర్చీలు చాలకపోతే. అంటే దట్ షోస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ పార్టీ. మనం ఎంత బలంగా ఉన్నాం, మా కార్యకర్తలు ఎంత పట్టుదలగా ఉన్నారని చెప్పి చూపుతాం. ఇన్ని వేల మంది మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చిందంటే మీ పట్టుదల కనబడతా ఉంది. సరే, దురదృష్టం భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ వస్తే దాటంగానే పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు
వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగిన వాడిని చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే నా సందీప్ రెడ్డి గారిని జడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించారు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. ఇవాళ ఏమైంది? ప్రాజెక్టులన్నీ కూడా కేఆర్ఎంబికి అప్పచెప్తే ఏమవుతుంది? రేపు నల్లగొండ జిల్లాకు త్రాగునీరు రాదు, నల్లగొండ జిల్లాకు సాగునీరు రానటువంటి పరిస్థితి వస్తుంది. నీ ప్రాజెక్టే నీ చేతిలో లేకుండా పోతే, రేపు శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి జరగకపోతే సాగర్కు నీళ్ళు వస్తాయా? సాగర్కు నీళ్లు రాకపోతే నీ ఏఎంఆర్పి ప్రాజెక్ట్ నడుస్తుందా? నీ సాగర్ ఎడమ కాలువకు నీళ్ళు వస్తాయా? రేపు మనకు తాగునీరు దొరుకుతుందా? అసలు దాని మీద స్పందిస్తలేరు. 2021లో నిర్ణయం తీసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పలేదు. కానీ మీరు పైకేమో మేము అప్పజెప్పమన్నారు, లోపలనేమో సంతకాలు పెట్టి వస్తున్నారు. ఇవాళ నిన్న కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజెప్పిందంటే ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు తీరని ద్రోహం జరుగుతూ ఉంది. ఈరోజు ఆనాడు వెంకటరెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండను ముంచిండ్రు, పులిచింతల గట్టి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే పని చేసిండ్రు. ఇవాళ మీరు జిల్లాలో 2 మంత్రులున్నా మళ్ళీ ఇవాళ ప్రాజెక్టులు కేఆర్ఎంబికి అప్పజెప్తే ఈ జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించండి, ప్రజల ప్రయోజనాలు కాపాడండి. అధికారం ఉంది కదా అని ఇవాళ పోలీసులను వాడుకొని మా కార్యకర్తల మీద కేసులు పెట్టడమో, మా ప్రజాప్రతినిధులను బెదిరించడమో, మా పార్టీ నాయకులను నీ పార్టీలో చేర్చుకోవడం గొప్పతనం కాదు. ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తుంటారు. నాడు అన్ని అబద్ధాలే కదా. ఎలా మీరు కనీసం ప్రభుత్వంలోకి వచ్చినారు, ప్రచారంలో అంటే అబద్ధాలు మాట్లాడితే మాట్లాడిందేమో గెలవాలని, కనీసం పాలనలోనైనా నిజాయితీ చూపించండి, నిజాయితీగా పరిపాలన చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయండి. లేదంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఆ రోజు ఏం మాట్లాడినారు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడింది. వాస్తవానికి బీజేపీని ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది ఇలా బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, బాబురావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ను ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావును ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ను నిలువరించే శక్తి ఇవాళ బీజేపీని నిలువరించే శక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉంటుంది. ఇవాళ మనం ఇవాళ బీజేపీని ఓడగొట్టగలిగినాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఒక దుష్ప్రచారం చేసిండ్రు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. మీరు ఎక్కడైనా ఓడగొట్టిందా? ఇవాళ మీరు ఒకటైంది. అదానిని 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేసీఆర్ నిలువరిస్తే మీరు 2 నెలలు కాకముందే అదానిని అలమించుకుంటుని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తా ఉన్నారు. ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ అదాని ప్రధాని ఇద్దరు ఒకటే అంటాడు, అదాని దగ్గరనే ఈ బీజేపీ యొక్క నల్లధనం ఉందంటాడు. మీరు పోయి అదే అదానితో ఇవాళ అగ్రిమెంట్లు చేసుకొని అలాయి బలాయి చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఎవరు ఒకటైతున్నారు? ఆనాడు గవర్నర్ గారు మనం 2 ఎమ్మెల్సీలను ఆ రోజు మనం నామినేట్ చేస్తే దాసోజు శ్రవణ్ గారిని, సత్యనారాయణ గారిని ఆ రోజు గవర్నర్ గారేమో ఆమోదించకుండా ఆపుతారు. కానీ అదే గవర్నర్ గారు ఈరోజు 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పంపుతుందో లేదో తెల్లారి వరకే ఆమోదం తెలుపుతున్నారు. ఇప్పుడు ఎవరు ఒకటైందో ఇవాళ ప్రజలకు అర్థమైతలేదా? అంటే అన్ని అబద్ధాలు, ఒక గోబల్స్ ప్రచారం. అప్పుల విషయంలో గోబల్స్ ప్రచారం, కాళేశ్వరం విషయంలో గోబల్స్ ప్రచారం. ఇవాళ అప్పుల విషయంలో ఏం చెప్పిండ్రు?
యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అప్పు 3,87,000 కోట్లు. అది కూడా మార్చి 31వ తారీఖు వరకు కలిపి చెప్పిండ్రు. కానీ దాన్ని 7 లక్షల కోట్లుగా ఒక గోబల్స్ ప్రచారం చేసే ప్రయత్నం. వీళ్ళు వచ్చి 2 నెలలు కాలే ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చిండ్రు. అంటే ఈ రకంగా ఒక గోబల్స్ ప్రచారం చేసిండ్రు. కానీ మనం కూడా కార్యకర్తలుగా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, జరిగింది జాగ్రత్తగా మన అందరం కలిసి పనిచేద్దాం. భవిష్యత్తు 100% మనకే ఉంటుంది. ఇవాళ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో ఏ ఒక్కటే అమలవుతుందా? మొన్న నేను అడిగిన నర్సింగ్ కాలేజీలో ఆ ఉద్యోగాలు ఏదో నర్సింగ్లకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇస్తే ఆ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఇచ్చి ఆ రోజు మా ప్రభుత్వమే ప్రారంభం చేసింది. ఎగ్జామ్ మేమే పెట్టినాము, రిజల్ట్ మేమే ఇచ్చినాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మేమే చేసినాము. మీరు కేవలం ఆర్డర్ కాపీ మాత్రమే మీరు ఇచ్చిండ్రు, సంతోషం. మరి మీరు గ్రూప్ 1 ఉద్యోగాల నోటిఫికేషన్ను ఫిబ్రవరి 1వ తారీఖు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మరిగా ఫిబ్రవరి 1 నాడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి నేను అడిగిన. దాని మీద చెప్పకుండా మళ్ళీ ఏదో మేము కుళ్ళుకుంటున్నామని ఒక గోబల్స్ ప్రచారం. అరే చేసింది చెప్పినాం, నువ్వు ఇచ్చిన మాటని గుర్తు చేసి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తావు అని అడిగితే దాని మీద వాళ్ళకి సమాధానం లేదు. ఇలా ఎన్ని అబద్ధాలు ఆడినరో మనందరికీ కూడా తెలుసు. అరే మేము వస్తున్నాం రాగానే మొదటి సంతకమే 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఏమైంది రుణమాఫీ అంటే ముఖం చాటేస్తున్నారు. మేము రాగానే 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. మరి ఎందుకు ఇస్తలేరు పెన్షన్? పెన్షన్కు దరఖాస్తు కావాలనా? ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. 2,000 ఇచ్చే బదులు 4,000 ఇవ్వచ్చు కదా. జోకేందంటే పోయిన నెల పెన్షన్, జనవరి నెల పెన్షన్ ఇగో నిన్న పడుతుంది, ఫిబ్రవరిలో ఇస్తున్నారు. 4,000 మాట దేవుడెరికి కానీ ఆ ఇచ్చే 2,000 టైం మీద ఇస్తలేరు. జనవరి నెల పెన్షన్ ఇప్పుడే నేను తెలుసుకున్న మా సర్పంచ్ని అడిగితే నిన్న ఇవాళ ఫిబ్రవరిలో ఇస్తున్నారు. అంటే పెన్షన్ కూడా వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ కూడా మీరు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మీరేమన్నారు? డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. వెంటనే ఆ 4,000 పెన్షన్ను ఇస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో మీరు ఓటు అడగాలి. దయచేసి కార్యకర్తలు పెన్షన్దారుల దగ్గరికి పోయి మనం చెప్పాలి. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2,000 చేస్తామంటే మన కేసీఆర్ చేసిండు. మీరు డిసెంబర్లో 4,000 ఇస్తామని మాట తప్పింది. పార్లమెంట్ ఎన్నికల ముందు 4,000 పెన్షన్ ఇవ్వకపోతే మనం కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ఉండేటువంటి పెన్షన్దారులను అందరినీ కూడా మీరు ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. రైతు బంధు, అరే ఇప్పుడు వస్తే 10,000, మేము వస్తే 15,000 అంటుంది. ఏమయ్యా 15,000 దిక్కులేదు, 10,000 దిక్కులేదు. ఈ విషయాన్ని రైతుల్ని మనం చైతన్యపరచాలి. వీళ్ళు మాట తప్పిండ్రు, రుణమాఫీ విషయంలో మాట తప్పిండ్రు, రైతు బంధు విషయంలో మాట తప్పిండ్రు. మళ్ళా మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుడు శురువైందా లేదా? నిన్నయాల ఊర్లకు పోతే చెప్తున్నారు, అన్నా మోటార్లు కాలుతున్నాయి, అన్నా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి అంటున్నారు. 24 గంటల కరెంట్ అన్నారు. సాయంత్రం 5:30కు పోతే ఒక్కొక్క రోజు తెల్లారు వస్తుంది, ఒక్కొక్క నాడు రాత్రి 11 గంటలకు వస్తుంది. 12-14 గంటల కరెంటు కూడా రైతులకు వస్తలేదు. పొద్దున పూట కూడా ఇవాళ 2 గంటల కరెంట్ తీసేస్తుంది. పొద్దున 6కి పోతుంది, 8-9 దాకా కూడా పొద్దున పూట రైతులకు కరెంట్ ఉండలేదు. అంటే ఇలా కరెంటు విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం, రైతు రుణమాఫీ విషయంలో మోసం, ఇలా రైతులకు బోనస్ విషయంలో మోసం. ఏం చెప్పింది ఆ రోజు? మేము రాగానే వడ్లకు బోనస్ ఇస్తాం, మీరు వడ్లు అమ్ముకోవద్దు అన్నారు. మరి వాళ్ళు వచ్చిండ్రు, బోనస్ మాత్రం రాలేదు. పోనీ యాసంగి పంట కన్నా బోనస్ మీద తక్షణమే నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా నేను రైతుల పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ రకంగా ఈ విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఆ 420 హామీల పేపర్లు మీ దగ్గర ఉన్నాయి. దయచేసి గ్రామాల్లో చర్చ పెట్టండి, తండాల్లోకి వెళ్ళి చర్చ పెట్టండి, దళిత వాడల్లో చర్చ పెట్టండి. ఇవాళ దళిత బంధు ఏమైంది? మన ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను కూడా బ్యాంకులకు చెప్పి ఫ్రీజ్ చేసినారు. దళిత బంధు డబ్బులు వాడుకోకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేసినారు. కలెక్టర్ల దగ్గర ఉన్న డబ్బులు కూడా శాంక్షన్ అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు. అంటే దళిత బంధులో విషయంలో ఇలా దళితులకు మోసం.
అంటే ఇలా అన్ని విషయాలు కూడా ప్రజలకు కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది. మనం కూడా కార్యకర్తలు ఇవాళ మీరు కూడా అంటున్నారు, అయ్యో మేము కొద్దిగా కష్టపడి ఉంటే మా శేఖర్ అన్న గెలుస్తుండే, మన కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుండే అని ఇలా ప్రతి కార్యకర్త కూడా అనుకుంటా ఉన్నాడు. దయచేసి ఆ పట్టుదలను చూపియండి. ఆ పట్టుదలతోని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భువనగిరి మీద గులాబీ జెండా ఎగిరే విధంగా మీరు గట్టిగా కృషి చేయాలి. జరగందంటూ ఏముండదు. పోయినసారి గుర్తు తెచ్చుకోండి, అన్ని ఎమ్మెల్యేలు మనమే గెలిచినాం. ఎంపీ పోయిందా లేదా? ఎమ్మెల్యేలు అన్నీ గెలిచినా పోయినసారి మనం ఎంపీ మిస్ అయినాం. ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉండొచ్చు, ఖచ్చితంగా ఎంపీ మనం గెలుస్తాం. మీరు పట్టుబట్టే గెలిచి తీరుతాం. దానికి మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. ఇలా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఇలా అక్షింతలు ఇవ్వచ్చు. తప్పకుండా మనం కూడా రామభక్తులమే, మనం కాదా ఏమి? దేవుణ్ణి తప్పకుండా మనందరం కూడా మొక్తాం. కానీ ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో చెప్పాలి. ఈ రాష్ట్రానికి వాళ్ళు ఇచ్చిన హామీలు ఏందో చెప్పాలి. వాళ్ళు చేసింది ఏమన్నా ఉన్నదంటే 7 మండలాలు గుంజుకున్నారు, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు. ఇవాళ కేఆర్ఎంబీకి మన ప్రాజెక్టులన్నీ కూడా వాళ్ళ పరిధిలోకి తీసుకొని మనకు అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. చేసిందైతే ఏమి లేదు. అందువల్ల ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ. గల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా, ఢిల్లీలో ఏ గవర్నమెంట్ ఉన్నా బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడగలుగుతారు, తెలంగాణ కోసం గొంతు విప్పగలుగుతారు, తెలంగాణ కోసం పోరాటం చేయగలుగుతారు. కాంగ్రెస్ బీజేపీలై వాళ్ళకు పార్టీల కోసం మాట్లాడతారు. వాళ్ళు ఈ దేశంలో ఒకరైతారు. కానీ మన ఎంపీలు అచ్చంగా తెలంగాణ కోసం నిలబడతారు, తెలంగాణ హక్కుల కోసమే పోరాడతారు. ఇవాళ మన ఎంపీ నామా నాగేశ్వరరావు గారు, కేశవరావు గారు ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్లో అడిగినారు. అదేవిధంగా కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబీకి ఎట్లా ప్రాజెక్టులు తీసుకుంటారు, దాన్ని తీసుకునే ముందు మా నీటి వాటా తేల్చండి, మా హక్కులు తేల్చండి అని చెప్పి ఇలా గట్టిగా మన ఎంపీలు ఢిల్లీలో అడిగినారు. అదే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారా? వాళ్ళతో అవుతుందా? దయచేసి మీరు ఆలోచన చేయాలి. నేను ఇంకెక్కువ విషయాల్లోకి పోను. కానీ రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయి. సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తాయి. అప్పుడు కూడా తప్పకుండా పార్టీ మీ వెన్నంటి ఉంటుంది. మిమ్మల్ని గెలిపించుకోవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు కూడా అందజేస్తామని మనం చేస్తూ ఉన్నాం. నిజానికి మీ వరకు పెద్ద కష్టం కాదు. కర్ణాటకలో నేను ఎవరో వస్తే నేను మాట్లాడినా. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోయిందట. ఆడ 8 నెలలు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, గ్యారంటీలు అమలు కాలే. ఇలా 28 ఎంపీల్లో కాంగ్రెస్ ఎన్ని గెలుస్తుందంటే 4-5 గెలిస్తే ఎక్కువ అంటున్నారు కర్ణాటకలో. ఎందుకు? 8 నెలలు అయింది, జనానికి కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడ్డది. మన దగ్గర కూడా 2 నెలలు అయింది. ఇంకొక 6 నెలలు అయినా ఇంకా గిట్ట పార్లమెంట్ ఎలక్షన్ వస్తేనా మజా ఉంటుండే. కానీ మీ ఎన్నికల వరకు మాత్రం 6 నెలలు అవుతుంది. ఎట్లా? మీరు ఎంపీటీసీ కౌన్సిలర్లు నిలే వరకు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలో తిరుగుడే కష్టమవుతుంది. వాళ్ళ హామీలు నిలబెట్టుకోకలేరు. వాళ్ళు ఆ హామీలు అమలు కాకపోతే తప్పకుండా ప్రజలు మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టి పిలిచి బీఆర్ఎస్ పార్టీ నాయకులను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తు మనకే ఉంటుంది. అందువల్ల మనము ధైర్యంగా ఉందాం. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా, అక్రమంగా కేసులు పెట్టినా, కార్యకర్తల్ని వేధించినా జగదీష్ అన్నకో శేఖర్ అన్నకో మీ జిల్లా అధ్యక్షులు వారికి చెప్పండి. ఆ పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండగా ఉంటుంది. అవసరమైతే మేమే అందరం మీ దగ్గరికి వచ్చైనా మిమ్మల్ని కాపాడుకుంటాం, మీకు రక్షణగా నిలబడతాం. భయపడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తు ఖచ్చితంగా మనకే ఉంటుంది. ఇది ఒక తాత్కాలికమైనటువంటి ఒక విరామం లాంటిదే. ధైర్యంగా పోదాం. మనం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షాన్నే ఉందాం. అధికారంలో ఉంటే ఆ రోజు ప్రజలకు ఏం కావాలో చేసినాం. ఇవాళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా అటు అసెంబ్లీలో కొట్లాడదాం, ఇటు ప్రజాక్షేత్రంలో కూడా పోరాటం చేద్దాం. ఎప్పుడైనా మనం ప్రజల్ని వదిలిపెట్టేది లేదు. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం మన పోరాటం మాత్రం కొనసాగాల్సిందే. మన పార్టీయే తెలంగాణ ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం పుట్టినటువంటి పార్టీ. అందువల్ల అధికార పక్షమైన ప్రతిపక్షమైన మన బాధ్యత మాత్రం ప్రజల పక్షమే. ప్రజల పక్షాన్నే పోరాటం చేద్దాం, కలిసి ముందుకు పోదాం. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను జాగ్రత్తగా మీరు ఎప్పటికప్పుడు కూడా ముందుకు తీసుకొని పోవాలని ప్రజల్లో చర్చ పెట్టండి. పెద్ద పెద్ద మీటింగ్లు అవసరం లేదు. ఇలా కాంగ్రెస్
వ్యవహార శైలి కానీ మాట తప్పిన తీరును కానీ వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పి అమలు చేయకపోయేదాన్ని ఎక్కడికక్కడ గ్రామాల్లో చర్చ పెట్టండి. కరెంటు విషయంలో ఏమైతుంది, నీళ్ల విషయంలో ఏమైతుంది, అన్ని విషయాలను కూడా ప్రజల్లో మీ రచ్చబండ దగ్గర చర్చ పెట్టండి. రైతాంగానికి అర్థమయ్యేటట్టుగా వివరించి చెప్తూ ముందుకు పోదామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, మూడైనా కదలకుండా ఇంత గొప్పగా ఈ సమావేశాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ. ఉద్యమాల నేలపైన మరో యుద్ధమే చేయాలి అందరి కోసమై అన్న పెద్దలు, ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సాధకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు తన్నీష్ హరీష్ రావు గారికి, అలాగే మన జిల్లా మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారికి, పెద్దలు మన జిల్లా అధ్యక్షులు